నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదండి, ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు. చాలా హెల్దీ అనమాట. అదే బీట్రూట్ పూరి అండి. చేసుకోవడం చాలా సింపుల్. మనకి ఇష్టమైన చట్నీతో తింటే ఈ బీట్రూట్ పూరి చాలా టేస్టీగా ఉంటుందండి. లేదు అలాగే డైరెక్ట్గా కూడా తినేయచ్చు. కాబట్టి ఈరోజు మనం ఈ బీట్రూట్ పూరీలని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ కప్పు బీట్రూట్ ముక్కలను వేసేసుకోవాలండి. అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సోంపు వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలాగని బరగ్గా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు గోధుమ పిండి వేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ ఉంది కదా అండి, అది ఇందులో వేసేసుకోవాలి. మామూలుగా ఈ బీట్రూట్ని మనం మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని దానంతా కూడా వడగట్టుకొని చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా మీరు వడగట్టకుండా డైరెక్ట్గా ఈ బీట్రూట్ని అంతా కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని పూరీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి మనం చపాతీ పిండిని ఎలా గట్టిగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసేసుకోవాలి. మనకు ఆ క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ కప్పు బీట్రూట్ ముక్కలు అయితే చూడండి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను పిండినంతా కూడా బాగా కలిపేసేసాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ జస్ట్ ఒకసారి ఈ పిండినంతా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి మనకు పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మరీ లూజ్గా ఉంటే కూడా పూరీలు రావు. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మినిమం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పిండినంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. మామూలుగా కొంతమంది వెజిటబుల్స్ పిల్లలు సరిగా తినరండి. అలాంటి పిల్లలకు మీరు ఈ విధంగా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు. లంచ్ బాక్స్కి కూడా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని పూరీ పీట తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ బాల్ని పూరీ పీట పెట్టేసుకొని మనం ఇంకా ఈ విధంగా చేసేసుకొని పూరీలు చేసేసుకోవడమే. మరీ పెద్దగా కాకుండా అలాగని పలుచగా కాకుండా కొంచెం లైట్గా మందంగా ఉండేటట్టు చేసుకున్నామంటే మనకు ఈ పూరీలు బాగా పొంగి చల్లారిన తర్వాత కూడా అలాగే ఉంటాయండి. మీకు బాగా రౌండ్ షేప్ రావాలంటే ఈ విధంగా ఒక కప్పు లేదా ఒక ప్లేట్ తీసేసుకొని చూడండి ఈ విధంగా రౌండ్ షేప్గా కూడా చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా కూడా మనం పూరీలాగా రుద్దేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు కావాలంటే రౌండ్ షేప్లో రావాలంటే ఈ విధంగా చూపిస్తున్నానండి. ఇప్పుడు అదంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఈ పూరీని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ మామూలుగా చూపిస్తున్నానండి, అంటే కప్పు పెట్టకుండా కట్ చేయకుండా. ఇంకా మిగిలిన పిండంతా కూడా ఇదే విధంగా చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ ఏం మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ పూరీలని ఒక్కొక్కటి వేసుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి పూరీ అనేది ఎంత బాగా పొంగుతుందో, అలాగే మంచి కలర్లో ఉందండి. చాలా బాగుంటుంది. మనం పచ్చిమిర్చి అలాగే అల్లం సోంపు వేసాం కాబట్టి మనం ఏం కర్రీస్ లేకపోయినా కూడా చట్నీ లేకపోయినా కూడా డైరెక్ట్గా కూడా ఈ పూరీలని తినేయచ్చు. లేదు పెరుగు చట్నీతో కూడా బాగుంటుందండి. పిల్లలకి టిఫిన్ బాక్స్లో కానీ అలాగే లంచ్ బాక్స్లో కానీ పెట్టించామంటే హ్యాపీగా తినేస్తారు. హెల్దీ కూడా. ఓకే అండి, ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేస్తున్నాను. చూడండి పూరీలు మనకు ఎంత బాగా పొంగి వచ్చాయి కదూ. చల్లారిన తర్వాత కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే ఈవినింగ్ టీ టైం స్నాక్గా మీ పిల్లలకి చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు.
కర్రీస్ లేకపోయినా కూడా, అలాగే చట్నీ లేకపోయినా కూడా డైరెక్ట్గా తినచ్చు. కావాలంటే మీకు ఏదైనా చట్నీతో తినాలంటే తినచ్చు. ఇక్కడ నేనైతే పల్లి చట్నీతో డిష్ అవుట్ చేస్తున్నానండి. కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం.